కూడా 42% బీసీలకు ఇస్తున్నటువంటి అంశాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. మీ ఎందుకంటే వీడియోని రొటేట్ చేసుకోండి. ఓకే, మాట్లాడండి. బీసీలకు ఏదైతే గత అనేక సంవత్సరాలుగా చూపిస్తున్నటువంటి ఈ నిర్లక్ష్యానికి ఇవాళ ఒక సొల్యూషన్ వస్తుందనేటువంటి ఆశతోటి ఉన్న ఒక బీసీ బిడ్డగా, ఓకే, ఒక బీసీ కమిషన్ సభ్యునిగా అనేక సంవత్సరాలు పనిచేసి బీసీలకు ఉన్నటువంటి కష్టసుఖాలు బాధలన్నిటిని కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి ఒక వ్యక్తిగా ఇవాళ ఈ యొక్క అంశాన్ని నేను ఒక బీసీ కమిషన్ చేసినటువంటి వ్యక్తిగా కూడా మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తున్నా. అయితే ఇవాళ ఈ బీసీలకు రిజర్వేషన్లు కనిపించింది ఏంటంటే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆనాడు 34% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి బీసీలని రాజకీయ చైతన్యం చేసి బీసీలకు ఒక ఒక వ్యాక్యూమ్ని ఫిలప్ చేసిండు. అంటే బీసీలు ఎదిగి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, జిల్లా పరిషత్ చైర్మన్లకు కూడా రిజర్వేషన్లు ఉంటే చాలా మటుకు వాటిని ఆ ఫలాలని తీసుకున్నటువంటి బీసీలు 34%కి వెళ్ళి ఇప్పుడు 22% అట్లా తగ్గిపోవడం, దీన్ని చూస్తే కొంత మనసులో చాలా బాధ అనిపించేది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇస్తామని డిక్లరేషన్ ఏదైతే సంగారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందో, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందో వాటి మీద ఏదైతే ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి హక్కు ఇవాళ పూర్తి బాధ్యత వాళ్ళ పైన ఉన్నది. ఎందుకంటే ఇష్టమని చెప్పి ఓటేయించుకున్నటువంటి పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి బీసీలందరూ కూడా మా ఓటు హక్కుతోటి ప్రభుత్వం వచ్చింది, ఈ ఓటు ద్వారా మాకు 42% రిజర్వేషన్ కలుస్తుంది అనేటువంటి ఆలోచన ఏదైతే వచ్చిందో ఇది చాలా ఒక సంతోషంగా భావించుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ జనగణన చేసి కులగణన చేసి ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని శాసనసభల తీర్మానానికి అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి అట్టి ఏదైతే తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపకుండా రాష్ట్రపతికి పంపివ్వడం జరిగింది. రాష్ట్రపతికి పంపించిన దాన్ని కూడా నేను తప్పు పట్టడం లేదు. ప్రభుత్వము బిల్లు ఇక్కడికి వెళ్ళి పంపించినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. ఆనాడు ఎన్టీ రామారావు కూడా స్థానిక సంస్థలలో ఇచ్చినప్పుడు తన యొక్క నిర్ణయము శాసనసభలో తీసుకున్నటువంటి ఒక తీర్మానానికే ఆనాడు బీసీలకు న్యాయం జరిగింది. మరి ఇవాళ ఇది స్థానిక ఎన్నికల విషయంలో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండడం జరుగుతుంది కాబట్టి దాన్ని కంప్లీట్గా ఆ ఫలాలు బీసీలకు అందే విధంగా చేయాల్సినటువంటి దాన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. కాకపోతే లీగల్గా వచ్చేటువంటి వాటిని అన్నిటిని కూడా ప్రభుత్వమే క్షుణ్ణంగా ఆలోచన చేసి. రైట్ ఆచార్య గారు, ఒక్క నిమిషము. ఈ లీగల్గా అనేది రిపీటెడ్గా వస్తుంది. శ్రవణ్ గారు అన్నారు, తర్వాత ఆచార్య గారు అంటున్నారు. పార్టీలో కూడా అంటే అధికార ప్రభుత్వం పార్టీలో కూడా వచ్చింది కానీ అవన్నీ అధిగమిస్తాము, ఆ సలహాలన్నీ తీసుకున్న తర్వాతనే ఆర్డినెన్స్ అనే నిర్ణయం చేశామని చెప్పి ఇటువైపు నుంచి కూడా వస్తుంది. ఒకసారి శ్రవణ్ గారు, ఏంటి అసలు లీగల్ అంటున్నారు, ఏంటి ఈ లెజిటిమసీ వచ్చింది కానీ లీగల్ హడ్డిల్స్ ఉండే